ఈ పాస్ ఎలా అప్లై చేయాలో చూద్దాము. ఫస్ట్గా మనం గూగుల్లో తెలంగాణ ఈ పాస్ అనేసి టైప్ చేసుకుందాము. మనం తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ ఈ పాస్ అనేది వచ్చేస్తుంటుంది. ఇందులో మనం స్క్రోల్ డౌన్ చేసేస్తే ఇక్కడ మనకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అండ్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఉంది. మనం పోస్ట్ మెట్రిక్ మీద క్లిక్ చేద్దాము. ఇందులో మనం ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ మీద క్లిక్ చేయకూడదు, ఇది ఆంధ్ర వాళ్ళకి వెళ్తుంది. ఇక్కడ మనం ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్టీ, బీసీ, ఈబీసీ మీద క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసేస్తే మన దగ్గర వచ్చేసి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డు అండ్ బ్యాంక్ పాస్బుక్ కాపీస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇవన్నీ క్లిక్ చేసి ఓకే చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పేజ్లోకి వెళ్తుంది. ఇక్కడ ఫ్రెష్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయింది కదా, ఇందులో మనం మీరు ఎస్ఎస్సి రెగ్యులర్ అయితే ఎస్ఎస్సి రెగ్యులర్ అనేసి క్లిక్ చేసేసి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయండి. తర్వాత ఎస్ఎస్సి పాస్ ఇయర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కోర్స్ గ్రూప్ వచ్చేసి 3 కేటగిరీస్ ఉంటాయి డ్రాప్ డౌన్ మెనూలో. ఇది డిగ్రీ ఈక్వలెంట్గా కానీ, లేదు ఎస్పీ టెట్ అని, లేదు అదర్ దాన్ డిగ్రీ అకాడమిక్ అండ్ ఎస్పీ టెట్ అని ఉంటుంది. ఇందులో మీరు ఏ కేటగిరీనో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా కింద మీ స్టూడెంట్ నేమ్, ఫాదర్ అండ్ మదర్ నేమ్, మీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో మీరు వాటిని చెక్ చేసుకోవచ్చు. మీరు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇస్తేనే అది నెక్స్ట్ పేజ్లోకి చూపిస్తుంటుంది. మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఈ ఎస్ఎస్సి డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత స్క్రోల్ డౌన్ చేసేస్తే మీకు కింద నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు సీసెట్, నాన్ సీసెట్ అనేసి అడుగుతుంది. ఇక్కడ మీరు సీసెట్ రాస్తుంటే సీసెట్, సీసెట్ ఇయర్, సీసెట్ ర్యాంక్ అండ్ డేట్ ఆఫ్ అలాట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ అలాట్మెంట్ మ్యాక్సిమం వచ్చేసి 10th to 15th ఆగస్ట్ మధ్యలో ఉంటుంది. ప్రజెంట్ కాలేజ్ డీటెయిల్స్ మీరు ఈడీ సెట్ చేసేసుకుంటే ఏ కాలేజ్లో జాయిన్ అయ్యారో ఆ డీటెయిల్స్ ఇచ్చేస్తుంటే అది నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి కాలమ్స్ స్టడీ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ స్క్రోల్ డౌన్లో మీకు ఒకవేళ ఇప్పుడు ఏం స్టడీ లేకుండా ఉన్నట్లయితే ప్రీవియస్ ఇయర్స్ అక్కడ నో గ్యాప్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఏమన్నా ఇయర్ గ్యాప్స్ ఉంటే అప్ టు 2018 నుంచి 24 మధ్యలో నో గ్యాప్ సర్టిఫికేట్స్ పెట్టాల్సి ఉంటుంది. లేదు అంటే మీ గ్రాడ్యుయేషన్ రీసెంట్గా అయిపోయి ఉంటే గ్రాడ్యుయేషన్ని అప్లోడ్ చేయాలి. ప్రతి ఫైల్ మస్ట్ అండ్ షుడ్గా 100 KB బిలో ఉండాలి అండ్ .jpg ఫార్మాట్లో ఉండాలి. ఒకవేళ .jpg ఫార్మాట్ లేకపోయినా మీ ఫైల్ సైజ్ అనేది ఎక్కువ ఉన్నా ఇది తీసుకోదు. ఇక్కడ రేషన్ కార్డ్ అనేది ఆప్షనల్, అది మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీ ఫోటో కూడా 100 KB బిలోలో ఉండాలి. మీ బ్యాంక్ పాస్బుక్ కూడా 100 KB బిలోలో ఉండాలి. ఇవన్నీ చేశాక మీకు ప్రింట్ అప్లికేషన్ వస్తుంది, మీరు ప్రింట్ తీసుకోండి.